మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్యాంశం ఏంటిదంటే శ్రద్ధ కలిగి ఉండు. శ్రద్ధ కలిగి ఉండు అని ఎందుకు చెప్తున్నానంటే, అసలు దేని మీద శ్రద్ధ కలిగి ఉంటున్నాం? మన శ్రద్ధలు దేని మీద ఉంటున్నాయంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మన శ్రద్ధ కలిగి ఉంటున్నాం. అసలు ఈ లోక సంబంధమైనవి మనం శ్రద్ధ కలిగి ఉంటే మనకు మేలు జరుగుతుందా? అసలు శ్రద్ధ కలిగి ఉండవలసిన యొక్క విషయాలు ఏంటి, దేని మీద మనం శ్రద్ధ ఉంచాలి అనే యొక్క విషయాలు కొన్ని మనము నేర్చుకుందాం. కనుక మొదటిగా దేని మీద మనం శ్రద్ధ కలిగి ఉండాలి అన్నట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం రాయబడి ఉంది. దేవుని మాటలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని మాట వినుటలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని మాటలో చెప్పుట్లో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని మాట అంటేనే మనం శ్రద్ధ కలిగి ఉండాలి అన్నదే దేవుడు అక్కడ కోరుకుంటున్నాడు. మనం దేని మీదనో ఎవరి మాటల మీదనో శ్రద్ధ పెట్టి వింటాం. కొన్ని పనికిరాని కథలు, కొన్ని పనికిరాని మాటలు మనం ముందుకు వచ్చినప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా వింటామంటే నిద్ర కూడా రాదు. కానీ దేవుని మాటలు వింటున్న యొక్క సమయంలోనే మనకు నిద్ర వస్తుంది. దేవుని మాటలు వినుట్లో మనకు చాలా నిరుత్సాహం, నిర్లక్ష్యం మనకు కనబడుతుంటుంది. ప్రియ మిత్రులారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే దేవుని మాటలో శ్రద్ధ ఉంచాలి. దేవుని మాట చాలా శక్తివంతమైనది. దేవుడు మాట అంటే దేవుడేనండి. ఇప్పుడు దేవుని మాట అంటే ఎవరండి? యేసు ప్రభువే దేవుని మాట అయి ఉన్నాడు. దేవుని మాట అనగా మాట, వాక్కు, ఆ వాక్యే యేసు ప్రభు అయినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే యేసు ప్రభు అయి ఉన్నాడు. కనుక వాక్యం ముందు మనం తప్పకుండా శ్రద్ధ కలిగి జీవించాలని మీతో మనవి చేస్తున్నాను. వాక్యం చాలా బలమైనది, వాక్యం చాలా శక్తివంతమైనది. వాక్యం మీద శ్రద్ధ పెట్టకుండా ఏదో పనికిరాని ఇటు మీద మనం శ్రద్ధ పెట్టినట్లయితే అక్కడ మంచిది కాదు. ప్రియమైన మిత్రులారా, వాక్యమే యేసై ఉన్నాడు. ఆ యేసు ప్రభు మీద శ్రద్ధ పెట్టినట్టే వాక్యం మీద మనం ఇంట్రెస్ట్ పెడితే, వాక్యాన్ని మనం వింటే, వాక్యమును మనం నమ్మితే, వాక్యం మీద మనం శ్రద్ధ కలిగి ఉంటే దేవుడి మీద శ్రద్ధ కలిగి ఉన్నట్లే. దేవుడి మీద శ్రద్ధ కలిగి ఉన్నానని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడి మీద శ్రద్ధ అంటే ఏంటండి? దేవుడి మీద శ్రద్ధ అంటే దేవుడి నీ దగ్గరికి వచ్చేసి దేవుడి ఏదో కనబడి దేవుని యొక్క శ్రద్ధ నువ్వు చూపిస్తావా? దేవుడి మీద శ్రద్ధ అంటే దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండుట, దేవుడి మీద శ్రద్ధ పెట్టినట్లే అన్న సంగతి గమనించాలి. రెండో విషయానికి వచ్చినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం రాయబడి ఉంది. ఆదిత్యము ఇచ్చుట్లో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. దేంట్లో? ఆదిత్యము ఇవ్వడం. వచ్చిన వాళ్ళకు మనం చూసుకోవడం, భోజనాలు పెట్టడము, అండి పెట్టడం, లేకపోతే భోజనాలు పెట్టేది ఏదైతే ఉందో అది ఆదిత్యం. మన ఇంటికి వచ్చిన వారికి కొంతమంది ఆదిత్యం ఇవ్వడం ఇష్టం ఉండదు, కొంతమందికి భోజనం పెట్టడం ఇష్టం ఉండదు. కొంతమంది ఇంట్లో వేరే వాళ్ళని పిలిచి భోజనం పెడతామంటే ఇంట్లో ఉన్న కొద్ది మంది అద్దంటారు. నాకు ఈ లొల్లి వద్దు, ఈ గొడవ వద్దు, ఈ యొక్క అంత కడగాలి, ఊడవాలి అని నాతో కాదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది వాక్యానుసారం కాదు. వాక్యం ఏం చెబుతుంది? ఆదిత్యం ఇచ్చుట్లో శ్రద్ధ ఉండాలి. అబ్రహాము రోడ్డు పోటీ వెళ్తున్న యొక్క వ్యక్తులను చూసి సింధూర వృక్ష కింద కూర్చున్న తాను కనబడే యొక్క వ్యక్తులను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టాడు. ఆదిత్యం ఇచ్చిన యొక్క ప్రతి ఒక్క వ్యక్తి బైబిల్లో మనం చూస్తున్నాము, ఎంతోమంది ఆశీర్వదింపబడ్డారు. ఆదిత్యం ఇచ్చి పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలిగింది. ఆదిత్యం ఇచ్చిన యొక్క వ్యక్తి ఆశీర్వదింపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఆదిత్యం ఇచ్చిన యొక్క వ్యక్తి ప్రతి పేదరికంలోనూ లేకుంటే కరువు కాలంలో బ్రతికినట్లు మనం చూస్తున్నాం. ఆదిత్యం ఇచ్చిన యొక్క వ్యక్తి బహుగా దీవించబడ్డట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, ఆదిత్యం ఇచ్చుట్లో మనం ఎప్పుడు కూడా వెనకకు రాకూడదు. ఆదిత్యం అనేది చాలా గొప్ప విషయం. ఆ ఆదిత్యం ఇచ్చుడు మరొకమని చెప్పి దేవుని వాక్యం చెలవిస్తుంది. మూడో విషయానికి వచ్చినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. ఐక్యత కలిగించే విషయంలో మనం ఎప్పుడు కూడా యొక్క శ్రద్ధ కలిగి ఉండాలి. ఐక్యత, మనం మాట్లాడుతున్న ప్రతి మాటలో ఐక్యత ఉందా? ఐక్యత కలుగుతుందా? మనం మాట్లాడే మాటలో ఐక్యత ఉందా? చాలామంది మాట్లాడుతున్నప్పుడు ఐక్యత కాదు, ఉన్న ఐక్యతను చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. అసోసియేషన్ కావచ్చు, లేకుంటే తదితర ఏదైనా యొక్క మీటింగ్స్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా సంఘంలో కూడా కొన్ని ఐక్యతలు కూలగొట్టే మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. ఐక్యతను ఎప్పటికి కూడా కూలగొట్టుకోవద్దు. ఐక్యత కూలగొట్టద్దు అని అంటారు, కానీ ఐక్యత కూలగొట్టుకునే పనులు చేస్తారు. ఐక్యత కూలగొట్టుకునే మాటలు మాట్లాడతారు. ఐక్యతకు అందరం కలిసి ఉందాము, ఒక అసోసియేషన్గా కలిసి ఉందాము అని అంటారు. మీరు దీనికి అర్హులు కాదు అని మాట్లాడుతుంటారు. మీరు అర్హులు అయినప్పుడు వీళ్ళు ఎందుకు అర్హులు గారు? కొన్నిసార్లు ఈ వ్యక్తికి ఇది ఇవ్వకూడదు, ఆ వ్యక్తికి ఇది ఇవ్వకూడదు, అన్నీ మనం తీసుకుందాం, లేకుంటే మా యొక్క గ్రూపులో ఉన్న పై ఉన్న యొక్క వ్యక్తులమే మెంబర్స్, పై ఉన్న యొక్క వ్యక్తులమే మనం తీసుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఐక్యత కూలిపోతుందండి. ఐక్యత అన్నప్పుడు ఇప్పుడు ఐక్యతగా ఉండాలని చెప్పేసి నువ్వు పెద్ద పెద్ద పదవులు ఆశించి
మరి ఎవరికి ఏమి ఇవ్వకుండా వాళ్ళకి విలువ ఇవ్వకుండా వాళ్ళని వాడుకుంటూ ఇడిచి పెడితే వాళ్ళ ఐక్యతకి ఎందుకుంటారు? నీ ఐక్యత నుండి పక్క వెళ్ళిపోరా. ఐక్యత అనేది నీ ఒక్క స్వార్థంగా ఉన్నప్పుడు, నువ్వు స్వార్థపూర్వకంగా ఉన్నప్పుడు ఐక్యత ఉండదండి. ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి ఉంటాయి, ఎంతో మేలు ఎంతో మనోహరం అని చూస్తున్నాం. అవునండి, ఐక్యత మేలు మనోహరమే. కానీ ఐక్యతగా ఉండే యొక్క పనులు, ఐక్యతగా ఉండే యొక్క మాటలు మాట్లాడుతున్నామా? ఒక మాట మాట్లాడే ఐక్యత చెడగొట్టే యొక్క మాటలు మాట్లాడుతున్నాం. ఎలా రీతిగా ఐక్యత ఉంటుంది? ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ మాకు తెలుసు. ఒక వ్యక్తి మీ యొక్క అసోసియేషన్ కానీ కొంచెం డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఏం చేశాడంటే తాను ఒక్కడే తినేశాడు. ఏంటంటే వీళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి లేని కలిపి చెప్పాడు. ఆ అసోసియేషన్ ఐక్యతకి ఎందుకు ఉంటుందండి? ఐక్యత కోల్పోయినట్టే కదా. ఇప్పుడు పదవులు వస్తే వాళ్ళకే కావాలి, స్టేజ్లో ఏమైనా వాళ్ళు ఉండాలి, ఘనత వాళ్ళు చేసుకోవాలి. అలాంటప్పుడు ఐక్యత ఎట్లా ఉన్నది? అందరికి సమానమే ఐక్యత. రేపు ఒక టీం ఉంది, టీం నాయకులు ఉన్నారు, ఐక్యతకు అందరు కలిసి దేవుని యొక్క పనులు చేయాలంటారు. వాళ్ళు పై ఉన్నోళ్ళే, లీడర్లే, వాళ్ళు అన్ని మేళ్ళు పొందుకుంటున్నప్పుడు కింద ఉన్న వాళ్ళు ఎందుకు వాళ్ళతో ఐక్యతగా ఉంటారు? ఐక్యత చెడిపోదా? అంటే ఇట్లా మనం చూసుకుంటూ పోతే కొన్ని తప్పులు మనలో ఉండడం వల్ల ఐక్యత చెదిరిపోతుంది. ఐక్యత ఉండాలని చెప్పడం కాదు, కానీ ఐక్యత ఉండే పనులు ఏంటిదో ఆ పనులను మనం చేసుకోవాలని చెప్పేసి మీతో నేను మనం చేస్తున్నాను. 4వ విషయానికి వచ్చినట్లయితే పరిశుద్ధుల అవసరతలు తీర్చుటలో మనం శ్రద్ధ చూపాల. పరిశుద్ధుల అవసరతలు, చాలామంది పరిశుద్ధులు దేవుని అంగీకరించి దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్న వాళ్ళకు చాలా ఎక్కువ డబ్బు ఉండకపోవచ్చు. దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్న వాళ్ళకు పెద్ద సంపాదన ఉండదు. దేవునికి నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా దీవించబడి పెద్ద డబ్బు ధన సంపదలు కనబడవు. ఎందుకంటే వారు నమ్మకంగా న్యాయంగా పనిచేస్తుంటారు, వచ్చిన పైసా ఖర్చు పెడుతూ ఉంటారు, దేవుడి పనిని కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళ సొంత కొరకు వాడుకోరు కాబట్టి వాళ్ళు ఎందుకు అభివృద్ధి అవుతారు? వాళ్ళు ఎందుకు బిల్డింగ్లు కడతారు? ఈరోజు ఒకవేళ అలాంటి పరిశుద్ధులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదవారు ఎవరైతే ఉన్నారో, పరిశుద్ధ యొక్క వ్యక్తి ఎరిగిన యొక్క మనం ఖచ్చితంగా ఆ వ్యక్తికి వారి అక్కర్తలు ఏదైనా ఉంటే వారి అక్కర్తలు తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. వారి అక్కర్తలు తీర్చినట్టయితే దేవుడి యొక్క సహాయం చేసినట్లే, వారికి సహాయం చేసినప్పుడు దేవుడికి సహాయం చేసినట్లే. అందుకొరకు ఇక్కడ రాయబడింది, పరిశుద్ధ అవసరతల్లో మనం తీర్చుటకు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఎక్కడ దొరుకుతుంది పరిశుద్ధునికి సహాయం చేయగలిగిన యొక్క అవసరత? నాకు సమయం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మనం చూడాలా. ఈ వ్యక్తికి నేను సహాయం చేయాలి, ఎప్పుడు ఒకసారి నేను సహాయం చేయగలిగిన యొక్క అవసరత నాకు రావాలని ఎదురు చూడాలి. అదేనండి శ్రద్ధ కలిగి ఉండడం. ప్రియమైన మిత్రులారా, అలాగనే చూసినట్లయితే మరి 5వ విషయానికి వచ్చినట్లయితే సత్క్రియలు చేయడం కొరకు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. మంచి క్రియలు చేయడం కొరకు శ్రద్ధ కలిగి ఉండాలని తీతు మరి దాని 3వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది. సత్క్రియలు, మంచి క్రియలు, సమయం దొరికిన కొలది ఏదన్నా ఒక మంచి పని చేస్తూ మనం వెళ్ళాలా. సంఘంలో ఒక మంచి పని చేస్తూ ఉండాలా, సమాజంలో ఒక మంచి పని చేస్తూ ఉండాలా. మన గ్రామంలో మనం ఉంటున్నప్పుడు గ్రామానికి ఏదైనా ఒక మంచి చేయాలా, ఏదైనా ఒక మేలుకరమైన చేయాలా, ఒక బోర్ వేపియాలా, లేకుంటే ఏదైనా ఒక స్కూల్లో ఏదైనా ఒక ప్యాన్ పెట్టియాలా, లేకుంటే ఏదో ఒక పిల్లలు చదవడానికి కొరకు ఏదో ఒకటి చేయాలా, లేకుంటే 10 మందికి ఉపయోగపడేది ఏదైనా ఒకటి చేయాలా. క్రిస్మస్ వచ్చిందంటే ఏదైనా ఒక పేదవారికి కొన్ని బట్టలు వంచాలా. ఏదో ఒక మంచి పని చేయడం కొరకు, మన సత్క్రియలు చేయడం కొరకు మనం ప్రయత్నం చేయాలా. దేవుడి వాక్యం చెలవిస్తుంది, సత్క్రియలు చేయడం కొరకు శ్రద్ధ కలిగి ఉండాలని వాక్యం చెలవిస్తుంది. ప్రియమైన మిత్రులారా, 6వదిగా మనం చూసినట్లయితే సామెతలు 12వ అధ్యాయం దాని 24వ వచనంలో చూస్తాం. పని చేయటంలో మనం పని చేయటంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడి పని ఏదైతే ఉందో ఆ దేవుడి పని చేయటంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగనే ఏదైనా ఇక మన ఇంత పని కావచ్చు, ఏదైనా పని చేయట్లో శ్రద్ధ లేకుంటే సరి అది కాదు. ప్రియమైన మిత్రులారా, అందుకొరకే ఏ పని చేయాలన్నా ఒక శ్రద్ధతో మనం పని చేసినట్టయితే ఆ పనిలో మనం అభివృద్ధి అవుతాం. శ్రద్ధ కలిగి పని చేసిన వాడు రాజుల ముందుకు, అధికారుల ముందుకు వెళ్ళిపోతాడు. శ్రద్ధ కలిగి మనం పని చేయాలి. పని చేసుట్లో ఏదో అశ్రద్ధగా మనం చేసినట్టయితే మనం జీవించడం, యజమాని దగ్గర మనం మంచివారిగా ఉండలేము. అందుకొరకే దేవుని పని చేస్తున్న మనం మరి శ్రద్ధతో దేవుని యొక్క పనిని మనం చేయాలి. దేవుని సువార్తను మనం శ్రద్ధతో పని చేయాలని చెప్పేసి మీతో మనం చేస్తున్నాను. 7వ విషయానికి వచ్చినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. దేవుని పట్ల మన శ్రద్ధ కలిగి ఉండాలి. మనుషుల పట్ల, లోకం పట్ల, డబ్బు పట్ల, ధన సంపదల పట్ల మన శ్రద్ధ చూపిస్తాం, కానీ దేవుని పట్ల మన శ్రద్ధ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆయన మనకు కనవాడు కాబట్టి ఆయన మనకు శ్రద్ధ తక్కువ. ప్రియమైన మిత్రులారా, వీటికన్నా ఎక్కువగా మన దేవుని మీద మనం శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే మనం ఆశీర్వదింపబడతాం. దీవించే దేవుడు ఆయన మీద మనం శ్రద్ధ కలిగినట్లయితే ఎన్నటికి కూడా మనం నష్టపోం. ఆయన మీద శ్రద్ధ కలిగి జీవించేవాడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాడని చెప్పేసి మీతో మనం చేస్తున్నాను. అలాగనే 8వ విషయానికి వచ్చినట్లయితే
మరి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం దాని 7వ వచనం చూస్తున్నాం. నాయకులు కనపరచు మాదిరిపై మనం శ్రద్ధ కలిగి ఉండాలి. నాయకులు ఏదైతే మంచి పని చేస్తున్నారో, మంచి మాదిరికరమైన పనులు చేస్తున్నారో, ఆ నాయకుల్లాగా మనం మంచి పనులు చేయడం కొరకు శ్రద్ధ కలిగి ఉండాలి. నాయకుడు చెడు చేస్తే చెడు కొరకు కాదు, నాయకులు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో, నాయకుడికి మాట ఏదైతే చెప్తున్నాడో మంచి మాటలు అది శ్రద్ధ కలిగి మనం పని చేసినట్లు దేవుడు కోరుకుంటున్నాడు. నాయకుల మాట విన్నప్పుడు అది సరైనది కాదు. అట్లా చెప్పి నాయకుడు తప్పుడు పని చేయమంటే చేయడానికి మనకు వీలు లేదు. నమ్మకమైన పని, దేవునికి ఇష్టమైన పని, వాక్యానుసారమైనది అయితే ఖచ్చితంగా ఆ పని మనం చేయాలి. ఆ నాయకులు చేసే ఒక పనిని మనం శ్రద్ధ కలిగి ఆ పనిలో మనం కూడా శ్రద్ధ కలిగి పని చేసినట్లయితే నిశ్చయంగా మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాం అని చెప్పి మీతో నేను మనవి చేస్తున్నాను. అలాగనే 9వ విషయానికి వచ్చినట్టయితే రాజ్యం విషయంలోనూ మనం శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని యొక్క రాజ్యం విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని రాజ్యం రాబోతుంది. ఆయన రాబోతున్న ఆ రాజ్యం మీద మనం శ్రద్ధ కలిగి మనం జీవించాలని, రాజ్య విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన రాజ్యం కొరకు మనం ఎదురుస్తున్నట్టయితే ఆయన రాజ్యంలో మనం వారసులుగా ఉంటాం. ఆయన రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాం. ఆయన రాజ్యం చాలా విలువైనది, గొప్పది. కనుక ప్రియమైన మిత్రులారా, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ శ్రద్ధ కలిగి మనం ఉన్నట్లయితే ఇది ఒక క్రైస్తవ జీవితంలో గొప్ప మేళ్లను, గొప్ప ఆశీర్వాదాలను మనం కోసుకుంటాం. ఆయన రాజ్యంలో మనం చేరుతాం. ఆయన రాజ్యంలో చిరకాలం శాశ్వతంగా మనం ఉంటాం. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.